నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీవి కొరడు. ప్రస్తుతం మనతో పాటు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో కస్టమర్ అయిన హసన్ సాహిబ్ గారు అయితే ఉన్నారన్నమాట. మరి ఈయనకి టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో నచ్చిందో లేదో ఈయన అభిప్రాయంలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు సార్? 10 సంవత్సరాలు నడుపుతారు. 10 సంవత్సరాల నుంచి. ప్రీవియస్ గా మీరు ఏం ఆటో నడిపేవారు? డీజిల్ ఆటో నడిపి. డీజిల్ ఆటో. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోకి వచ్చారు. సో ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్న తర్వాత మీకు నచ్చిన విషయాలు అంటే చెప్పండి ఫస్ట్. ఆటోలో మైలేజ్ పరంగా పర్వాలేదు, బాగానే ఉంది. ఖర్చు తగ్గింది. ఒక ఛార్జ్కి ఒక రోజుల్లో తిరుగుతుంది. దానివల్ల నాకు బాగా కుటుంబంలో నాకు ఆదాయం ప్రతి రూపాయి నా జోబులోకి వస్తుంది. ఇంతకు ముందు రోజుకి 400 ఆయిల్ ఖర్చు అయిపోగా నాకు డబ్బులు సరిపడేవి కాదు, కాబట్టి ఈ బండి తీసుకున్నాను. సో ఒకప్పుడు మీరు డీజిల్ ఆటో నడిపేటప్పుడు మీరు రోజుకి ఎంత ఖర్చు అయ్యేది? 400 అన్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? ఈ రోజుకి వచ్చేటప్పటికి ఇది 50 రూపాయలు అట్లా ఖర్చు అవుతుంది కరెంట్ ఛార్జ్. నెలకు వచ్చేటప్పటికి నాకు 12 నుంచి 15 లోపు వస్తుంది. 1200 1500 అంతే. 12 నుంచి 15 12 లోపు నడుస్తుంది నాకు. ఇంతకు ముందు రోజుకి 400 అంటే 12,000 ఖర్చు అయ్యేది. ఈ 10,000 రూపాయలు నాకు నెలకు వచ్చి 1500 ఖర్చు అవుతుంది ఇప్పుడు. అప్పుడైతే 12,000 ఖర్చు అయ్యేది. 12,000లో నాకు 11,000 రూపాయలు దాదాపుగా 10,500 దాదాపుగా నాకు సేవ్ అయ్యింది. అవి నా కుటుంబానికి వాడుకుంటున్నాను. నెక్స్ట్ కంపెనీ వాళ్ళు, టీవీఎస్ కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ అంతా, మీకు వస్తున్న రేంజ్ అంతా? కంపెనీ వాళ్ళు చెప్పింది 180 ఇచ్చారు. ఇది 180 అంటే టౌన్ లో రాదు. టౌన్ లో వచ్చేటికి 130 అలా వచ్చింది. బయటకు వెళ్తే వచ్చింది, లాంగ్ వెళ్తే వచ్చింది 170 అట్లా 160 వచ్చింది. మీరు ఈ ఆటోలో మొత్తం 3 మోడ్స్ ఉన్నాయి కదా, ఎక్కువ ఒకటి, సిటీ ఒకటి, అలానే పవర్ మోడ్ అని చెప్పి. మీరు ఏ మోడ్ లో నడుపుతారు? ఎక్కువలోనే ఎక్కువ నడుపుతా. టౌన్ లో సిటీలో అంతకన్నా పడదు. అవుట్ ఆఫ్ వెళ్తే ఎప్పుడన్నా సెకండ్ మోడ్ లోకి ఎక్కువలోకి వెళ్తాం. ఎక్కువలో ఎంత స్పీడ్ వెళ్తారు మీరు? ఎక్కువలో 60, 58, 60 పోతుంది. అంత స్పీడ్ వెళ్ళదు. ఓకే. ఈ చెప్తున్న 130, 140 రేంజ్ అంతా ఎక్కువలోనే వెళ్తారా మీరు? ఎక్కువలోనే వెళ్తాం. సిటీ మోడ్కి వెళ్ళేటప్పటికి కొంచెం తగ్గిద్ది మైలేజ్. సిటీ మోడ్ నీకు హైవే మీద అయితేనే పడిద్ది, కానీ లోకల్లో మాత్రం పడదు. సిటీలో మాత్రం ఎక్కువలోనే ఎక్కువ నడిచింది బండి. ఓకే. 3 వంతులు ఎక్కువలోనే నడిచింది టౌన్ లో. మీకు ఇప్పుడు రియల్ గా ఎంత వస్తుంది రేంజ్? నాకు ఎక్కువలో సిటీలో నడిస్తే 130 వచ్చింది, బయటికి వెళ్తే 150 వచ్చింది. ఎక్కువలో అయితే బయటికి వెళ్తే 170 వచ్చింది. ఎక్కువలో వెళ్తే బయటికి, అంటే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మారిద్ది కదా. ఇప్పుడు మీరు పవర్ మోడ్ లో ఎప్పుడైనా నడిపారా? పవర్ మోడ్ లో పెద్దగా దానికి అంత అవసరం పడలా. నాకు ఎక్కువలో సరిపోద్ది. రెండోది, మీరు సిటీ వెళ్ళినప్పుడు కొంచెం స్పీడ్ కూడా అవసరం. 60 కిలోమీటర్ స్పీడ్ సరిపోతుంది. 60 అయితే అప్పటికే ఎక్కువ స్పీడ్. ఈ ఆటోకి వచ్చేప్పటికి 60 ఎక్కువ స్పీడ్. ప్యాసింజర్ 3-4 వేసుకున్నప్పుడు పికప్ లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? 5 ఎక్కించినా 6 ఎక్కించినా పికప్ లో తేడా ఉండదు. పికప్ బాగానే ఉంది. బ్రేక్స్ ఎలా పడుతున్నాయి? బ్రేక్స్ బాగానే ఉంది. సస్పెన్షన్ ఎలా ఉంది? షాక్ అబ్బలు బాగానే ఉంది. అంత బాగుంది, మెత్తగా ఉంది బండి. కస్టమర్లు కూడా ఈ బండి గురించి ఎవరు కూడా పేరు పెట్టలా, బాగుంది బండి అన్నారు. కస్టమర్ కూడా ఫ్రీగానే ఉండారు బండి. నెక్స్ట్ ఆటో కొనేటప్పుడు క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. మీకు బాడీ ఎలా ఉందని చెక్ చేసుకుంటారు. సో మీ ఈ ఆటో యొక్క బాడీ క్వాలిటీ ఎలా అనిపించింది? టీవీఎస్ ఇది గట్టిగా ఉంటుంది, ఎవరికైనా తెలుసు ఈ బండి గురించి. టీవీఎస్ బండి గట్టిగా ఉంటుంది, ప్రతి ఒక్కరు టీవీఎస్ కొంటారు. ఇతర బండ్లు అంటే డెలికేట్ వస్తాయి రేకులు అంతా. టీవీఎస్ బండి అంటేనే కొంచెం మందం ఇస్తాడు, గేజ్ బాగా ఇస్తాడు, కాబట్టి అందుకనే కొన్నాను టీవీఎస్. ఓకే. ఇంకోటి, మార్కెట్ లో మీరు టీవీఎస్ తీసుకోకముందే మార్కెట్ లో వేరే కంపెనీ ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఉన్నాయి. సో స్పెసిఫిక్ గా మీరు 10 సంవత్సరాలు ఆటో ఫీల్డ్ లో ఉన్నప్పటికీ టీవీఎస్ కంపెనీ వాళ్ళ కింగ్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోని ఎందుకు తీసుకున్నారు? బాగుందని తీసుకున్నాం. ఆ బళ్ళు ఫైబర్ వచ్చినాయి. ఇదంటే ఎప్పటి నుంచి ఉన్న బండి అని. అందులో టీవీఎస్ బండి కొద్దిగా రేకు అంత మందం బాగుండిద్ది, గట్టిగా ఉండిద్ది అని మేము తీసుకున్నాం. ఒకరు చెప్పిందనే కాదు, మేము కావాలని తీసుకున్నాం అంతవరకు. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఆటో నైట్ టైం లైటింగ్ ఎలా అనిపించింది? లైటింగ్ బాగుంది. లైటింగ్ వచ్చి LED ఇచ్చారు, బాగుంది లైటింగ్. ఇంటి దగ్గర మీరు ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? నాకైతే 2 గంటల 43 గంటల లోపల పడుతుంది. ఆఫ్ అయితే గంటన్నర కానీ ఎక్కువ టైం పట్టదు. ఫాస్ట్ చార్జర్లు ఇచ్చారు, ఇప్పుడు ఛార్జింగ్ ఫాస్ట్ గా అవుతుంది. ఇంకోటి, షోరూమ్ వాళ్ళు ఎప్పుడైనా మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే టీవీఎస్ షోరూమ్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పారా? చెప్పారు. ఎక్కడైనా మీరు వాడుకోవచ్చు. ఎక్కడైనా టీవీఎస్ షోరూమ్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోమన్నారు. దాని ఛార్జింగ్ కట్టాలి వాళ్ళకి. పెట్టుకున్నందుకు ఛార్జింగ్ కట్టాలి. ఓకే. లోపల ఇంకోటి, స్పేస్ పరంగా మీరు ఆటో సోదరులు చెక్ చేసుకునేది, మరి ప్యాసింజర్లు ఎక్కించుకునేటప్పుడు వాళ్ళ కంఫర్ట్ ఎలా ఉందో చేసుకుంటారు. ఈ సైజు ఆటో సరిపోతుందా ప్యాసింజర్ కూర్చోడానికి? కంఫర్ట్ గానే ఉంటున్నారు? కంఫర్ట్ గా ఉంటున్నారు. 3 ఇబ్బంది లేదు. సన్నడోళ్ళే 4 కూర్చుంటారు, కంఫర్ట్ గానే కూర్చుంటారు. మిగతా ఈ డీజిల్ బాల మీద కంఫర్ట్ గా ఉంటారు. వర్షాకాలంలో ఆటోలు కొంచెం నీళ్ళలో వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆటో సోదరులు భయపడుతూ ఉంటారు. కాకపోతే హైట్ ఇచ్చాడుగా, నీళ్ళలో కూడా ఇబ్బంది ఉండదు. నీళ్లకి అంత హైట్ రావు. ఓకే. నీళ్ళలో కూడా ఇబ్బంది లేదు. అంటే ఈ బండి నీళ్ళల్లో ఇంకా నేను వెళ్ళలేదు, వెళ్ళినోళ్ళు చెబుతున్నారు ఇబ్బంది లేదని.
అది నీళ్లు వర్షాలు పడితే కదా తెలిసేది, అవును. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. మీరు ఎలక్ట్రిక్ ఆటోలో ఒకసారి ఛార్జ్ పెడితే లాంగ్ వెళ్ళిన ఒక డిస్టెన్స్ ఎప్పుడు వెళ్ళారు? లాంగ్ అంటే 60 దాకా వెళ్ళాను. 60 కిలోమీటర్లు వెళ్ళి 60 కిలోమీటర్ వచ్చేసారు. ఏ ఊరు వెళ్ళారు ఇక్కడ నుంచి? నేను చిలకలూరుపేట వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి గుంటూరు వచ్చి, గుంటూరు నుంచి ఇటు మళ్ళీ ఇటు ఒక 20 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చా. మొత్తం అప్ అండ్ డౌన్ 60, 120. ఇంకా ఛార్జింగ్ 120 పోను, ఇంకా మిగతా 50 ఉంది దాంట్లో. మీరు ఈ 4 నెలల కారణంలో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మీరు గమనించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? పాజిటివ్స్ దీంట్లో రిమార్కులు ట్రబుల్ లేవు, రిపేర్లు లేవు, తోలిన రూపాయి జోబులోకి వస్తుంది. ఛార్జింగ్ కరెంట్ బిల్ వచ్చేవాడు నెలకు వచ్చేవాడు 1500 లోపల నడుస్తుంది. నా వరకు నేను చెబుతున్నాను, జరిగేది 1500 లోపు వస్తుంది. మినిమం నేను 15 నుంచి 2000 లోపు తోలుతా దాదాపుగా. నా తోలకం అది. నా ఖర్చు నెలకు వచ్చి 1500 బండి ఖర్చు. మెయింటెనెన్స్ ఇంకా ఏమి రిపేర్లు అయితే ఏమి లేవు ఇప్పటి వరకు. నా బండిలో రిపేర్లు ఏమి లేవు. షోరూమ్కి వెళ్తే వాళ్ళు సర్వీసింగ్ బండికి వెళ్తే 5000కి రమ్మంటారు. 5000కి వెళ్ళినప్పుడు 200 రూపాయలు ఖర్చు అవుతాయి. రీజ్ అయి పెట్టి పంపించేస్తారు. ఇప్పటికి ఎన్ని వేల కిలోమీటర్ తిరిగారు? ఇప్పటికి ఒక 8000 తిరిగాది. 8000. కంపెనీ వాళ్ళు మీరు వెహికల్ కొనేటప్పుడు మీకు ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమైనా ఇచ్చారు? ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ ఏమి ఇవ్వాలి చెప్పాలా మాకు. మీరు క్యాష్ లోన్ కి వెళ్ళారా? అసలు ఫైనాన్స్ పెట్టుకున్నాను. ఎంత అయింది మీకు ఫైనాన్స్ లో వెహికల్ ఇది? మామూలుగా నేను కొన్నప్పుడు 3,52,000 బండి కొన్నప్పుడు బయట ఫైనాన్స్ పెట్టాము. బయట ఫైనాన్స్ అంటే ఇంట్రెస్ట్ తోటి 5.5 ఎంత పడేది. ప్రతి నెల ఈఎంఐ ఎంత అవుతుంది మీకు? 11,085 రూపాయలు కట్టాలి. సో మీరు ఎలాగో డీజిల్ తో కంపేర్ చేస్తే 13,000 ఎంతో సేవ్ చేశారు అంటున్నారు. ఇప్పుడు మనకు అన్ని బాగుంగా కూడా ఇంకా మిగులుతుంది. దీన్ని కట్టే డబ్బులు కూడా డీజిల్ లెక్కేసుకుంటే 400 రూపాయలు రోజు డీజిల్ వేసుకుంటే 12,000 అవుతుంది. 12,000 లెక్కేసుకుంటే నీకు వాళ్ళకి 11,000 కడుతున్నాం కదా, దాదాపుగా దానిలోకి వెళ్ళిపోద్ది. అది కరెంటు బిల్లు వచ్చేటికి 1500 వస్తుంది. నా వరకు 1500 వస్తుంది. నేను తోలకానికి కూడా, తోలకం కూడా మీకు చెప్పారు అంతవరకు వస్తుంది. దానిలో నేను ఈఎంఐ కట్టడానికి కూడా ఇబ్బంది ఏమి లేదు. ఆ డీజిల్ డబ్బులు లెక్కలోనే వెళ్ళిపోద్ది. కొత్తగా ఇప్పుడు ఆటో సోదరులు ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటో కొందాం అనుకుంటే వాళ్ళకి కూడా మీలాంటి సాధారణ డౌట్సే ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒక ఎలక్ట్రిక్ ఆటో కొనే ముందు పలానా ఒక 3-4 విషయాలు చూసుకుని కొనుక్కోమంటే మీరు చెప్పే ఆ 4 విషయాలు ఏంటి? ఈ ఆటో కొనుక్కున్నది వల్ల ఎవరికేమో ఇబ్బంది ఉండదు. ప్రతి రూపాయి జోబులోకి వచ్చింది. రిపేర్లు అయితే లేవు, మెయింటెనెన్స్ ఖర్చు లేదు. బయట బళ్ళన్నీ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి బాగానే. నెలకు వచ్చి 4-5 వేలు మెయింటెనెన్స్ ఖర్చు ఉంటాయి. ఈ బండికి అయితే మెయింటెనెన్స్ లేదు. 6 సంవత్సరాలు ఇంజిన్, మోటార్ కి బ్యాటరీకి 6 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు. 1,50,000 కిలోమీటర్ వారంటీ ఇచ్చారు. 6 సంవత్సరాలు పట్టిద్ది 1,50,000 తిరగాలంటే. అప్పటి వరకు కంపెనీ షోరూమే చూసుకుంటుంది, కంపెనీ చూసుకుంటుంది. కాబట్టి ఈ బండి ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎవరికైనా ఇబ్బంది లేదు. మన డబ్బులు, మనం పెట్టిన డబ్బులు, ఈ బండి డబ్బులు సంవత్సరం లోపే వచ్చేస్తాయి బయటికి. ఇబ్బంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ బండిలో మనం లాస్ పోయామని, నష్టపోయామని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. చివరిగా ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ వాళ్ళు బ్యాటరీకి ఎంత వారంటీ అని చెప్పారు? 1,50,000 ఇచ్చారు వారు. లేకపోతే 6 సంవత్సరాలు బ్యాటరీకి, మోటార్కి. ఈ ఎలక్ట్రిక్ ఆటోకి మీకు 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి 10 ఇస్తాను. 10కి 10. సో చూసారు కదండి హాసన్ గారి కస్టమర్ రివ్యూ అనమాట. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నారు అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుకోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.